మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలండి. 35 ఇంచీలు నడుం లూజు దాటింది అంటే పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి. చెస్ట్ లూజు నేను ఇప్పుడు చూపించే విధంగా తీసుకోండి. అలాగే చంక లూజు కూడా ఇలా మ్యాచ్ అవ్వాలన్నమాట. అప్పుడు ఫిట్టింగ్ బాగా కుదురుతుంది. చూడండి, మనకి బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, దాని ఒక చంక లూజు, అలాగే ఈ హ్యాండ్ మార్కింగ్ వేసాము, ఇది చంక లూజు, ఈ విధంగా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఒకసారి చెక్ చేయండి. ఇలా చెక్ చేస్తే మీకు కరెక్ట్గా కలిసింది అంటే ఇంకా మీకు ఫిట్టింగ్ అయితే తిరిగే ఉండదండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మనం చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ చూద్దామండి. అలాగే పెద్ద సైజ్ బ్లౌజులు కట్ చేసినప్పుడు చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఏ విధంగా మనం చెస్ట్ లూజ్ని మార్కింగ్ వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ అయితే మనం ఈ బ్లౌజ్ యొక్క నడుం లూజ్ ఎంత ఉందని చెక్ చేసుకుందాం. చూడండి, బ్లౌజ్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఉక్స్ పట్టీ నుంచి కాజా పట్టీ, అంటే మనకి కాజా పట్టీ వరకు కొంచెం వదిలేయాలండి. ఇక్కడ వరకు ఇలా మనం చెక్ చేసుకుంటే మనకి నడుం లూజ్ వచ్చేసి 36 ఇంచులు అయితే వచ్చింది. ఓకేనా, ఈ బ్లౌజ్ యొక్క నడుం లూజ్ వచ్చేసి 36 ఇంచీలు. ఫస్ట్ అయితే లైనింగ్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్డ్ మన వైపు ఉండాలి. కింద వైపు చూసారా హెచ్చు తక్కులు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఎల్ స్కేల్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసి ఆ పీస్ని అయితే ఫస్ట్ కట్ చేసి తీసేయాలి. చూడండి, ఇలా మనం పీస్ తీసేసాక కింద వైపు నడుం పట్టీ కోసము మనకి ఒక 1/2 ఇంచు ఖర్చు కావాలి కాబట్టి ఈ విధంగా 1/2 ఇంచుతో ఒక లైన్ మార్కింగ్ అయితే వేసుకోండి. తర్వాత కొలత బ్లౌజ్ తీసేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర మధ్యలో ఈ విధంగా ఫోల్డింగ్ వేసి పట్టుకోవాలి. అలాగే ఈ కింద వైపున డాట్స్ పట్టుంటాం కదా, ఆ డాట్స్ దగ్గర ఇలా ఫోల్డింగ్ వేసి పట్టుకొని ఇలా కొంచెం లాగి పట్టుకుంటే మనకి బ్లౌజ్ యొక్క పొడవు అనేది ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి. తర్వాత నేను ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా వేశాను షోల్డర్ ఖర్చు కోసం అనమాట. మొత్తం ఎంతైతే వచ్చిందో టేప్తో ఒకసారి చెక్ చేసేసుకొని అదే మార్కింగ్ని ఈ బ్లౌజ్ యొక్క సెంటర్లో వేసుకోవాలి. ఎందుకంటే మనకి స్ట్రైట్గా లైన్ మార్కింగ్ అయితే రావాలి కాబట్టి. ఇప్పుడు 36 ఇంచులకి 4వ భాగం తీసుకోవాలండి. అది మీకు తెలియదు అనుకుంటే 36 ఇంచుల దగ్గరికి టేప్ని ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేయండి. సగం ఎంత వస్తుంది మనకి 18 ఇంచులు అయితే వస్తుంది. అంటే 36 ఇంచులో సగం 18 ఇంచులు. మళ్ళీ ఈ సగాన్ని అంటే ఈ 18ని సగం చేసుకుంటే మనకి 9 ఇంచులు వస్తుంది. ఓకేనా, అంటే 4వ భాగం 9 ఇంచులు కదా, 9 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి. అలాగే ఇక్కడ వెనకాల డాట్స్ కోసము 1 ఇంచు ఎవరికైనా ఎక్స్ట్రా వేసుకోవాలి. తర్వాత 2 ఇంచీలు ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు ఇది పెద్ద సైజు కాబట్టి నేను ఇక్కడ ఫుల్ షోల్డరు 5.5 వేస్తున్నానండి. ఈ సైజు వరకు 5.5 అయితే సరిపోతుంది. 6 ఇంచులు వేసారంటే కొంచెం షోల్డర్ జారే ప్రాబ్లం అయితే వస్తుంది. అదే 5.5 ఇంకొక చోట కూడా వేసుకోవచ్చు. కొంచెం అంటే షోల్డర్ కొంచెం వెడల్పుగా ఉందంటే 5.75 ఇంచులు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి నేను 6 ఇంచులే వేస్తున్నానండి. చూద్దాము, చంక మనకి మ్యాచ్ అవ్వలేదంటే కొంచెం కిందకి జరపవచ్చు. ఇక్కడ ఈ కార్నర్లో వచ్చేసి 1.5 తీసుకుంటున్నాను. పెద్ద సైజు కదా, 1.5 అనేది తీసుకోవాలి. అంటే మనకి నడుం లూజు 35 ఇంచులు దాటింది అంటే 1.5 ఈ కార్నర్లో తీసుకోవాలి. కరెక్ట్ పద్ధతిలో చెస్ట్ లూజ్ అనేది ఈ విధంగా తీసుకోవాలండి. పెద్ద సైజు వారికి బ్లౌజ్ తీసేసుకొని రివర్స్ అయితే తిప్పేసుకోండి. ఇక్కడ వెనకాల రౌండ్ తిరిగే చోట పాయింట్స్ ఉన్నాయి కదా, దాని ఎదురుగా ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. చూడండి, ఇటువైపు కూడా దీని ఎదురుగా ఇలా వేసేసుకొని 2 కూడా ఈ విధంగా పట్టేసుకోండి. ఇలా పట్టుకొని ఇలా ఒక చోటకి పెట్టండి. ఈ మార్కింగ్ 2 కూడా మనకి ఈ పాయింట్ అంటే ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ కుట్టు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి. మీకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 2 ఇంచీలు ఎక్స్ట్రాగా ఖర్చు తీసుకోవాలి. మనకి నడుం లూజ్లో 4వ భాగం 9 ఇంచీలు వచ్చింది కదా, ఇక్కడ మనకి 10.5 ఇంచులు రావాలి. అంటే 1.5 ఇంచులు కదా మనం కలుపుకుంటాము. నడుం లూజులో 4వ భాగానికి 1.5 ఇంచులు కలుపుతాము. అలా కలిపినప్పుడు మనకి ఇక్కడ 10.5 ఇంచులు రావాలి కదా. సో కరెక్ట్గా నాకైతే 10.5 ఇంచులే వచ్చిందండి. ఒక్క 2 గీతలు ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చిందని మనం ఏం కంగారు పడక్కర్లేదండి. తక్కువ రాకూడదు, కానీ ఎక్కువ వస్తే మనకి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే చెస్ట్ దగ్గర మనకి పట్టేసినట్టుగా ఉండదు, ఫ్రీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చెస్ట్ లూజ్ని అయితే మార్కింగ్ వేసుకోండి. తర్వాత మనకి కొలత బ్లౌజ్ ఇచ్చుంటారు కదా, ఈ కొలత బ్లౌజ్ని ఈ విధంగా మనం చంక లూజు ఎంత ఉందని చెక్ చేసుకోవాలండి. చూడండి, షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ సైడ్ జాయింట్ ఒక ఫస్ట్ కుట్టు వరకు కూడా ఈ విధంగా లూజ్ ఎంత ఉందని చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 9 ఇంచులు అయితే వచ్చింది. ఇక్కడ 1/2 ఇంచు విడిచిపెట్టేసి పైన ఈ గీత కింద నుంచి మనం ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా 9 ఇంచులు అయితే రావాలి. చూసారా, మనకి కరెక్ట్గా 9 ఇంచులు అయితే వచ్చేసింది. ఇలా వస్తే మనకి ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుందన్నమాట. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలండి. 35 ఇంచీలు నడుం లూజు దాటింది అంటే పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి. చెస్ట్ లూజు నేను ఇప్పుడు చూపించే విధంగా తీసుకోండి. అలాగే చంక లూజు కూడా ఇలా మ్యాచ్ అవ్వాలన్నమాట. అప్పుడు ఫిట్టింగ్ బాగా కుదురుతుంది. ఇక్కడ నెక్ దగ్గర 2.5 తీసుకుంటున్నాను. తర్వాత కింద వైపున మనకి వెనకాల నెక్ డౌన్ కోసము
ఇక్కడ చూడండి బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసి ఈ కప్పు పొడవు ఎంతైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ 1/2 ఇంచు ఇంకా ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోండి. తర్వాత ఇది స్క్వేర్ నెక్ అండి. ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి. అలాగే ఈ పాయింట్ కంటే కొంచెం లోపలికి ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేయండి. ఎందుకంటే మనం ఇక్కడికి కట్ చేసామంటే కుట్టినప్పటికి మనకి ఎక్స్ట్రా వచ్చేస్తుంది కాబట్టి లోపలికి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా అయితే మీరు కొలత బ్లౌజ్ ప్రకారంగా వెనకాల నెక్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. అంటే కట్ చేసినప్పుడు ఫస్ట్ లైన్ దగ్గర కట్ చేస్తే కుట్టినప్పుడు సెకండ్ లైన్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అప్పటికి వెనకాలకి వాళ్ళకి ఇచ్చే కొలతకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ బ్యాక్ పార్ట్ని తీసేసి ఈ లైన్ దగ్గరికి ఈ విధంగా సమానంగా ఫోల్డింగ్ వేయండి. ఇక్కడ మధ్యలో ఒక ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనకి వెనకాల డాట్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఈ డాట్స్ ఒక పొడవు వచ్చేసి 4 ఇంచులు వేయాలండి. బ్లౌజ్ పొడవు ఉంది, అలాగే లావుగా ఉన్నారు కాబట్టి. ఈ బ్యాక్ సైడ్ వైపు చంక రౌండ్ మొత్తం ఈ విధంగా కొలుచుకోవాలండి. కొలుచుకుంటే మనకి 12 ఇంచులు అయితే వచ్చింది. హ్యాండ్ కట్ చేసే ముందు మనం అలా కొలుచుకోవాలి. 12 ఇంచులు వచ్చింది కదా, ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది ఒక ఫోల్డింగ్ పైన ఉంది కదా, దీన్ని ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేసుకోండి. అప్పుడు మనకి ఈ వెడల్పు వచ్చేసి మనకి 11 ఇంచులు రావాలన్నమాట. అంటే ఒక 1 ఇంచు తగ్గించి చూడండి, కరెక్ట్గా 11 ఇంచుల దగ్గరికి ఈ వెడల్పు అయితే ఉండాలి మనకి. కింద వైపు అయితే ఎక్కువ క్రాసులు ఉన్నాయండి, అందుకని ఎక్కువ పీస్ అయితే కట్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ పీస్ ఏమీ వేస్ట్ అవ్వదండి, మనకి నడుము పట్టి వేయడానికి సరిపోతుంది. తర్వాత కింద ఒక 1/2 ఇంచ్ అయితే వదిలిపెట్టేయండి. మీరు హెమ్మింగ్ కోసం అయితే 1.5 ఇంచు వరకు తీసుకోవాలి. ఓకేనా? తర్వాత కొలత బ్లౌజ్ తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని చూడండి, సమానంగా ఇలా పెట్టేసుకున్నాక ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి. అలాగే 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వేసుకోండి, హ్యాండ్ పొడవు అనమాట. తర్వాత హ్యాండ్ లూజ్ ఈ విధంగా మార్కింగ్ వేసేసి ఈ చంక దగ్గర కుట్టు దగ్గరకు ఒక మార్కింగ్, అలాగే ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేయండి. ఇలా వేసాం కదా, ఇప్పుడు చూడండి మీకు లేదు టేప్తో తీసుకోవాలంటే కరెక్ట్గా 3.5 వేసుకోవాలండి. ఇక్కడ కూడా అంతే 3.5 ఉంది, పెద్ద సైజు కదా. చంక లూజు 9 ఇంచులు కదా, ఇలా క్రాస్గా 9 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకోండి. ఖర్చు వచ్చేసి మనకి 2 ఇంచులు కరెక్ట్గా మిగిలిపోతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోండి, పెద్ద సైజు కాబట్టి. తర్వాత ఈ 2 మార్కింగ్ని ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు వేసిన 2 మార్కింగ్ల మధ్యలో ఒక మార్కింగు, ఈ రెండింటికి మధ్యలో వేసుకున్నాక ఈ ఫస్ట్ పాయింట్ దగ్గర ఒక పాయింట్ పైకి, మధ్యలో పాయింట్ వదిలేసి రెండో పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచు కిందకి, ఇక్కడి నుంచి ఇలా షేప్ అయితే తిప్పేసుకొని చూడండి ఈ మార్కింగ్లో కలిపేసేయండి. తర్వాత మధ్యలోకి వెళ్ళిపోయాక ఇక్కడ నుంచి ఇలా మనం షేప్ తిప్పి మధ్యలోకి వెళ్ళాక ఈ మధ్యలో నుంచి మళ్ళీ కిందకి ఈ విధంగా తిప్పేసుకొని ఈ మార్కింగ్లో కలిపేసుకుంటే హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా అయితే వచ్చేస్తుందండి. కొత్త వారైనా సరే ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత చూడండి మనకి బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, దాని ఒక చంక లూజు, అలాగే ఈ హ్యాండ్ మార్కింగ్ వేసాము, ఇది చంక లూజు ఈ విధంగా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఒకసారి చెక్ చేయండి. ఇలా చెక్ చేస్తే మీకు కరెక్ట్గా కలిసింది అంటే ఇంకా మీకు ఫిట్టింగ్ అయితే తిరిగే ఉండదండి, సూపర్గా అయితే కుదిరిపోతుంది. ఓకేనా? ఇందాక నేను చెప్పినట్టుగా బ్యాక్ పార్ట్ అలా కట్ చేసుకోండి, హ్యాండ్ ఇలా కట్ చేసుకొని ఈ రెండు కూడా మనకి కరెక్ట్గా ప్లస్ గుర్తు అనేది రావాలి. కటింగ్ చేసినప్పుడు ప్లస్ గుర్తు వచ్చింది అంటే స్టిచ్చింగ్లో కూడా వస్తుంది మనకి. తర్వాత ఈ హ్యాండ్ని ఈ విధంగా విప్పదీసేసుకోండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ తీసుకొని చంక లూజ్ దగ్గర మార్కింగు, ఈ మార్కింగ్ పైన పెడితే మనకి ఇలా మధ్యలో ఒక ఫోల్డింగ్ వస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ సైజు వరకు ఒక 3/4 ఇంచ్ వరకు తీసుకోవాలి. ఎవరికైనా 3/4 ఇంచ్ తీసుకోవాలి, బాగా సన్నగా ఉంటేనే 1/2 ఇంచ్ తీయాలి. ఇక్కడ నుంచి మెల్లమెల్లగా కొంచెం పీస్ తీసేసుకొని మధ్యలో వచ్చినప్పటికి ఈ 3/4 ఇంచ్ పీస్ అనేది తీయాలి. చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం కట్ చేసామనే గుర్తు కోసం ఇంకొక టాకా అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ కూడా అయిపోయింది కదా, ఈ మిగిలిన పీస్లో వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా తక్కువ వచ్చిందండి పీస్ అనేది, ఇక్కడ చూసుకొని కట్ చేసుకోవాలి. ఎలా వేస్తే జాయింట్ వస్తుందని చూసుకోవాలి. ఓపెన్స్ మన వైపు ఉండాలి. చూడండి ఇలా వేస్తే నాకు కింద వైపున జాయింట్ వస్తుంది, అందుకోసమని ఇటువైపుకి వేసుకుంటున్నాను. ఇలా వేసినా మనం క్రాస్గా అయితే పీస్ని అయితే వేసుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ అంటే ఇలా వేసుకొని ఇలా సర్దుకున్నాను. తర్వాత మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా చుట్టూ కూడా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్కి మార్కింగ్ వేశాక కింద వైపున 2 ఇంచులు ఈ విధంగా క్లాత్ని అయితే తగ్గించి ఫోల్డింగ్ చేసేయండి. తర్వాత చుట్టూ కూడా మార్కింగ్ అయితే వేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేయండి. తర్వాత ఈ చంక దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసేసి బ్యాక్ పార్ట్ని తీసేయండి. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి ఇక్కడ తీసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 6.75 ఇంచులకి తీసుకుంటున్నానండి. వెడల్పు వచ్చేసి 2.75 ఇంచులు అయితే తీసాను. తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఇచ్చేసాక మనకి కొలత బ్లౌజ్లోంచి ఒకసారి చెక్ చేసుకోవాలి.
చూడండి పైన హాఫ్ ఇంచు విడిచిపెట్టేసి దీనిపైన పెట్టి ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి చాలా ఎక్కువ అయితే వచ్చిందనమాట, అంటే తగ్గిపోయిందనమాట రౌండ్. అందుకని ఇంకొక హాఫ్ ఇంచు కిందకి ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా వేసుకున్నాం కదా, ఉక్స్ పట్టి కాజా పట్టీని ఈ విధంగా పొడవు చెక్ చేసేసుకొని ఈ క్రాస్ బెల్ట్ కుట్టు దాకా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఈ పొడవుని. తర్వాత ఏ సైజ్ వరకైనా వేసిన మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. తర్వాత చూడండి సైడ్ జాయింట్ వైపు ఈ విధంగా పట్టేసుకోండి. చంక దగ్గర కుట్టు అలాగే ఈ క్రాస్ బెల్ట్ కుట్టు ఈ విధంగా పట్టేసుకొని పైన చంక దగ్గర హాఫ్ ఇంచు వదిలేసి ఈ షేప్ బెల్ట్ కుట్టు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. కొలత బ్లౌజ్ తీసేసుకొని షోల్డర్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసి పట్టేసుకోండి. అలాగే కింద షేప్ బెల్ట్ కూడా ఇలా ఫోల్డ్ చేసి పట్టేసుకొని ఇక్కడ పైన హాఫ్ ఇంచు వదిలేసి కింద క్రాస్ బెల్ట్ కుట్టు దాకా కొంచెం లాగి పట్టేసుకుంటే ఎక్కడికైతే మనకి మార్కింగ్ వస్తుందో అక్కడికొక మార్కింగు అలాగే హాఫ్ ఇంచు కిందకి మార్కింగ్ వేయాలి. ఇక్కడ 2 ఇంచులు ఫోల్డ్ చేసాం కదా, ఆ మార్కింగ్ కాడికే వచ్చిందండి కరెక్ట్గా. సో తర్వాత ఇక్కడ నుంచి 2.5 తీసుకోండి ఏ సైజ్ వరకైనా. ఈ డాట్స్ ఒక వెడల్పు వచ్చేసి మధ్యలో మనకి 2.75 ఇంచులు అయితే తీసుకుంటున్నాను పెద్ద సైజు కాబట్టి. ఇప్పుడు ఈ మార్కింగు అలాగే ఈ డాట్ ఒక వెడల్పు వచ్చే మార్కింగు అలాగే ఈ చివర మనం వేసుకున్నాం కదా సైడ్ జాయింట్ దగ్గర, ఈ 3 కూడా ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా. మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకూడదంటే ఈ చివర వచ్చేసరికి 1 ఇంచ్ అయితే తీసుకోవాలి పెద్ద సైజుకి అయితే. తర్వాత చూడండి ఇక్కడ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా అయితే లోతునైతే తీసేసుకోండి. ఓకేనండి. సో ఇలా అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. ఇలా కట్టింగ్ అయిపోయింది. ఇక్కడ నాకు జాయింట్ వచ్చింది కదా, ఇలా పీస్ని అయితే తీసేసుకొని మనం చూసి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ జాయింట్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఈ పీస్ని అయితే ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా నేను జాయింట్ అయితే వేసేస్తానమాట. ఇలా జాయింట్ వేసాక మనకి కావాల్సిన షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 మీటర్ క్లాత్ తెచ్చినా కూడా ఈ సైజ్ వరకు కొంచెం తగ్గిందండి, జాయింట్లు అయితే వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి బ్లౌజ్ పొడవు ఎక్కువ ఉంది అలాగే లావుగా ఉన్నారు. ఓకేనా. హ్యాండ్ కూడా పొడవు కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నారనమాట. ఇక్కడ మెయిన్ డాట్స్ పొడవు వచ్చేసి 2.35 ఇంచులు తీసుకున్నానండి. తర్వాత ఈ 2 డాట్స్ కోసం కూడా సేమ్ అంతే, మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ కూడా నేను 2.35 ఇంచులే తీసుకున్నాను. ఈ రెండింటికి గ్యాప్ అయితే 2.5 వచ్చింది. 3వ డాట్స్ కూడా 2.5 గ్యాప్తో వేసుకోవాలి. సో ఇలా వేసుకున్నామంటే మనకి కప్ షేప్ కూడా చాలా నీట్గా కుదురుతుంది. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అంతా వెడల్పు అయితే ఉండాలండి క్రాస్ బెల్ట్ కోసము. చూడండి ఇటువైపు తిప్పేసుకున్నాక మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 4 ఇంచులు ఉండాలి, సైడ్ జాయింట్ వైపు 3.5 ఉండాలి, ఈ మధ్యలో వచ్చేసి 3 ఇంచులు ఉండాలి. కరెక్ట్గా సరిపోతుంది అనమాట, మనకి క్రాస్ బెల్ట్ కుట్టు కోసము సరిపోతుంది. సో అంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చూసారు కదండి, మీకు చెస్ట్ దగ్గర పట్టేసినట్టుగా ఉంది అనుకుంటే మీరు బ్లౌజ్లోంచి చెస్ట్ లూజ్ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని మీరు కట్ చేసుకున్నారంటే మీకు మంచి ఫిట్టింగ్ అయితే వస్తుందండి. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి.